హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్. సో ఈ వీడియోలో మనం మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఎస్టర్డే మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో ఏ స్టాక్స్ మీద మీకు వీడియో కావాలని ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టామన్నమాట. సో దాని కింద కామెంట్స్లో ఏవైతే చాలామంది అడిగిన స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి, అప్కమింగ్ వీడియోస్లో ఆ స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. బట్ చాలామంది ఏదైతే ఈ 6 స్టాక్స్ గురించి ఎక్కువగా అడిగారన్నమాట. ఇంకోటి ఏంటంటే కెమికల్ సెక్టార్ మీద రీసెంట్గా కెమికల్ సెక్టార్ స్టాక్స్ అన్ని పడుతున్నాయి కదా, కరెక్షన్ వచ్చాయి కదా. సో ఆ స్టాక్స్ మీద కూడా డిస్కస్ చేయమన్నారు. సో అది రేపు కానీ ఎల్లుండి కానీ మనం కెమికల్ సెక్టార్ మీద వీడియో చేద్దాం. సో ఈ వీడియోలో మనం మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్స్ లైక్ ఓరియంట్ ఎలక్ట్రిక్ కానివ్వండి, సోనా బిఎల్డబ్ల్యూ కానివ్వండి, ఎస్బీఐ కార్డ్స్, సిడిఎస్ఎల్, టాటా పవర్, క్యామ్స్, సో ఈ 6 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ స్టాక్స్ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉండి హోల్డ్ చేయొచ్చా, ఏ లెవెల్స్ మన టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు, లేదు ఫ్రెష్గా ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాక్స్ అనేవి ఏవైతే ఈ 6 కంపెనీస్ అనేవి ఫండమెంటలీ స్ట్రాంగ్గా కాదా, ఒకవేళ ఫండమెంటలీ స్ట్రాంగ్ అయితే కనుక ఏ లెవెల్స్ దగ్గర తీసుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక 6 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం అన్నా కదా. మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్స్ అన్నారు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి సిడిఎస్ఎల్. రీసెంట్గా స్టాక్ అనేది కొంత కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుందన్నమాట. మనం ఈ స్టాక్ని 1200, 1300 రీజన్లో కూడా మనం డిస్కస్ చేసాం. లాంగ్ టర్మ్కి ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో మనకి సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ రెండే డిపాజిటరీ సర్వీసెస్ ఉన్నాయి. సో మనకి ఎన్ఎస్డిఎల్ మన మార్కెట్లో లేదు కాబట్టి ఓన్లీ సిడిఎస్ఎల్ ఉంది. సో ఎప్పుడైతే వీళ్ళకి డీమ్యాట్ అకౌంట్స్ కంటిన్యూస్గా ఓపెన్ అవుతుంటాయో వీళ్ళ రెవెన్యూస్ అనేవి బాగా జనరేట్ అవుతాయి. సో సిడిఎస్ఎల్ ఏదైతే ఉందో లాంగ్ రన్లో ఖచ్చితంగా మనకి వెరీ గుడ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా మనం ఫండమెంటల్స్ చెక్ చేస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో డెప్ట్ ఫ్రీ కంపెనీ. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం చెక్ చేస్తే కనుక 25% ఉంది. లాస్ట్ 1-2 ఇయర్స్లో మనకి ఏదైతే లాక్డౌన్స్ వల్ల ఎక్కువ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి. సో దట్ వీళ్ళకి ఏదైతే రెవెన్యూస్ అనేది చాలా బాగా జనరేట్ చేశారు. ప్రాఫిట్ గ్రోత్ కూడా చాలా బాగుందన్నమాట లాస్ట్ 2 ఇయర్స్గా కంపేర్ చేస్తే. అలాగే ఫ్యూచర్లో కూడా వీళ్ళకి హ్యూజ్ గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. అలాగే మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 16,576 crores ఫ్రెండ్స్. ప్రస్తుతం స్టాక్ ఏదైతే ఈరోజు ఉందో ఈరోజు అరౌండ్ 1600 లెవెల్ టచ్ చేసి కొంత కింద పడిందనమాట. సో రీసెంట్గా మనకి అరౌండ్ 300-400 పాయింట్స్ అనేది ర్యాలీ ఇచ్చింది. సో అంతేకాకుండా ఇంకా కంపెనీ ఫండమెంటల్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం చెక్ చేసినా సరే చాలా మంచి స్ట్రాంగ్ కంపెనీ అనమాట. సో లాంగ్ రన్లో మనకి వీళ్ళ ప్రాఫిట్స్ కూడా కంటిన్యూస్గా జనరేట్ చేస్తున్నారు. లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ స్టాక్ని మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా 1300 లెవెల్ వచ్చినప్పుడు కూడా డిస్కస్ చేసాం. ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇన్వెస్ట్ చేయమని ఆ వీడియోస్లో మనం డిస్కస్ చేసాం. నా పోర్ట్ఫోలియోలో కూడా ఈ స్టాక్ అనేది ఉందన్నమాట. సో సిడిఎస్ఎల్. సో లాంగ్ రన్ కోసం నేను హోల్డ్ చేస్తాను. ఎందుకంటే లాంగ్ రన్లో ఇది ఖచ్చితంగా మనకి ఇండియాలో ఏదైతే డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతుంటే కంటిన్యూస్గా ఈ కంపెనీ రెవెన్యూ జనరేట్ చేస్తూనే ఉంటుంది. సో ఈ 1300 రీజన్ అనేది చాలా మంచి సపోర్ట్ ఫ్రెండ్స్. ఒకవేళ రేపు ఎప్పుడైనా సరే మార్కెట్లో కరెక్షన్ వచ్చి 1300 వస్తే కనుక ఆ లెవెల్ దగ్గర ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేయడానికి ట్రై చేయండి. బట్ రీసెంట్గా 300 పాయింట్స్ రేజ్ అయింది కాబట్టి ఆల్రెడీ స్టాక్ ఇంకా రేజింగ్లోనే ఉంది కాబట్టి సో ఇన్వెస్ట్ చేద్దాం. వెరీ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక 1600 అబోవ్ క్లోజింగ్ ఇవ్వనండి ఫ్రెండ్స్. సో ఒకవేళ ఇది కింద పడకుండా పైకి వెళ్తుంటే 1600 అబోవ్ అంటే 1620 ఆ లెవెల్స్కి వెళ్తే కనుక సో లాంగ్ రన్కి మనం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు మార్కెట్ కూడా కొంత కరెక్షన్లో ఉంది. సో ఏమైనా డిప్స్లో దొరుకుతుంటే కనుక అరౌండ్ 150-200 పాయింట్స్ ఎవ్రీ 200 పాయింట్స్ కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అప్ టు 1000 లెవెల్ దాకా కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఎవ్రీ 200 పాయింట్స్ కరెక్షన్లో కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. లాంగ్ టర్మ్కి ఈవెన్ షార్ట్ టర్మ్ కూడా మనకి 1600 లెవెల్ అబోవ్ దాటితే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ప్రస్తుతం స్టాక్ రీసెంట్గా ర్యాలీ ఇచ్చింది. సో 1300 చాలా మంచి సపోర్ట్. ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోండి. లేదు స్టాక్ కంటిన్యూస్గా ఇంకా అప్ సైడ్ వెళ్తుంటే కనుక మనం 1620 అబోవ్ దాటి సస్టైన్ అయితే కనుక అక్కడ మనం క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట సిడిఎస్ఎల్. లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే కాంపిటీటర్స్ అనేవాళ్ళు ఇద్దరే ఉన్నారు. సో ఎన్ఎస్డిఎల్ ఉంది లేదా సిడిఎస్ఎల్. సో ఈ రెండుకి ఇంకా కాంపిటీటర్స్ వచ్చే ఛాన్స్ లేదు. బట్ ఎన్ఎస్డిఎల్ మన ఇండియన్ మార్కెట్లో లేదు కాబట్టి సో ఇది యూనిక్ కంపెనీ అని చెప్పొచ్చు. సో లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. ప్రజెంట్ కరెంట్ ప్రైస్ దగ్గర కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. 1600 లెవెల్ బ్రేక్ అయితే కనుక, లేదు స్టాక్ ఏమైనా ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కింద ఏమైనా పడుతుంటే కనుక సో 1300 లెవెల్ చాలా బెటర్. లేదా 1450 లెవెల్స్ దగ్గర కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ కూడా మనకి కొంత సపోర్ట్ ఉంది ఆ 1450 దగ్గర. సో ప్రీవియస్గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఆ 1450 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ, 1300 లెవెల్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్. సో ఈ స్టాక్ గురించి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు.
సో దీని యొక్క ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మనకి మార్కెట్ క్యాప్ చూస్తే కనుక అరౌండ్గా 8,000 crores మార్కెట్ క్యాప్ కంపెనీ. సో డెప్త్ మనం చూస్తే కనుక 87 crores ఉంది, అంటే ఆల్మోస్ట్ డెప్త్ ఫ్రీ కంపెనీ. రిటర్న్ ఆన్ ఈక్విటీ చెక్ చేస్తే కనుక 29.4% ఉంది ఫ్రెండ్స్. సో చాలా బాగుందన్నమాట రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో లాంగ్ రన్లో ఇన్వెస్టర్స్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే కంపెనీ గ్రోత్ ఉంటే ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్కి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. డివిడెండ్ ఈజ్ 0.53%. రీసెంట్గా చాలా బాగా ర్యాలీ కూడా ఇచ్చింది, బట్ స్టాక్లో కొంత ట్రిక్కీ ఉంది. సో ఆ స్టాక్ గురించి చూద్దాం. సో ఇది మనకి ఫండమెంటల్స్ మనం ఇంకా చెక్ చేస్తే కనుక కంపెనీవి. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చెక్ చేస్తే కనుక కంపెనీ రీసెంట్ టైమ్స్లో చాలా మంచి రెవెన్యూస్ అనేది జనరేట్ చేసింది. అందువల్ల స్టాక్ ప్రైస్ కూడా ఏదైతే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది. రీసెంట్ టైమ్స్లో కంపెనీ చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి కూడా పోస్ట్ చేసింది అనమాట లాస్ట్ 3 years మనం కంపేర్ చేస్తే కనుక. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రమోటర్స్ దగ్గర అరౌండ్గా 38% స్టేక్ ఉంది. ఎఫ్ఐఎస్ కూడా స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు కన్సిస్టెంట్గా లాస్ట్ 2 quartersలో. డిఐఎస్ కూడా రీసెంట్గా స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు. సో అలాగే రీటైల్ ఇన్వెస్టర్స్ రీసెంట్గా స్టేక్ తగ్గించుకున్నారు, అరౌండ్ 1.5% అలా అరౌండ్గా తగ్గించుకున్నారు. సో బట్ ఏంటంటే ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ అనేవి చాలా బాగున్నాయి. బట్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ క్రాష్ కాకముందు ఈ స్టాక్ అనేది 275-280 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అయ్యేది ఫ్రెండ్స్. సో మార్కెట్ క్రాష్లో డ్రాస్టిక్గా పడిపోయింది, 150 లెవెల్ దాకా పడింది. ఆ తర్వాత మళ్ళీ కూడా స్లైట్ రికవరీ ఇచ్చింది. రీసెంట్గా చాలా బాగా స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది. సో ఈ స్టాక్ని మనం స్లోగా అక్యుములేట్ చేసుకుంటే బెటర్. సో ఎందుకంటే స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో కొంత రిస్క్ అనేది ఉంటుంది, ఎందుకంటే స్టాక్ రీసెంట్గా చాలా బాగా ర్యాలీ ఇచ్చిందనమాట. సో దీంట్లో కొంత రిస్క్ ఉంటుంది. బాగా డిప్స్ దొరికితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకోవచ్చు. సో ఆ ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని ఆ బాటమ్ లెవెల్స్ని టచ్ చేస్తూ వెళ్తుంటే కనుక సో ఆ లెవెల్స్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం చూస్తే కనుక 350 దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తే కనుక 270-275 ఆ లెవెల్స్ దగ్గర మళ్ళీ కూడా మనం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 350 అలాగే 275 చాలా మంచి సపోర్ట్స్ అనమాట. సో అక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఎందుకు రిస్కీ అంటున్నానంటే మీకు ఇక్కడ చార్ట్ని అబ్జర్వ్ చేస్తే కనుక మోస్ట్లీ మనకి రెడ్ క్యాండిల్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ర్యాలీ ఇస్తుంటే సింగిల్ 2-3 డేస్లో కంటిన్యూస్ ర్యాలీ ఇస్తుంది. ఆ తర్వాత పడిపోయి చాలా కన్సల్టేషన్లోకి వెళ్ళిపోతుంది. మనం మోస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ అనేవి రెడ్ క్యాండిల్స్ చూస్తున్నాం. సో అటువంటి స్టాక్స్ ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక్కసారి ఏమైనా సడన్గా ఏమైనా పడడం స్టార్ట్ అయితే కనుక డ్రాస్టిక్గా పడిపోయే ఛాన్స్ ఉంటాయి అనమాట. బట్ కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి, బట్ స్టాక్ అనేది కొంత హై ప్రైస్ దగ్గర ఉంది, అదే ఇష్యూ అనమాట. సో అందువల్ల మీరు కొంచెం వెయిట్ చేసి, ప్రస్తుతం 379 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 350 లెవెల్స్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి 350 లెవెల్స్ దగ్గర. సో ఒకవేళ స్టాక్ ఇంకా కిందకు వస్తే కనుక 300 లేదా 275 నుంచి 300 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మీ ఈ స్టాక్ని ఏదైనా లో లెవెల్స్ దగ్గర 300 దగ్గర కానీ 250 లెవెల్ దగ్గర కానీ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక మనం కూడా ప్రీవియస్గా ఈ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక హోల్డ్ చేయండి, లాంగ్ రన్లో ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. బట్ ప్రస్తుతం స్టాక్ ఏదైతే కంటిన్యూస్ ర్యాలీ ఇస్తుంది, మోస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ స్టాక్ని పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. 350 లెవెల్స్ అలాగే 275 నుంచి 300 లెవెల్స్ సో మనం యావరేజ్ చేసుకోవడానికి లేదా ఇన్వెస్ట్ చేయడానికి బెటర్ లెవెల్స్ అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్, ఓరియంట్ ఎలక్ట్రిక్. సో అలాగే మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి క్యాంప్స్ అనమాట. సో కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్. ఈ స్టాక్ గురించి కూడా మనకి లాంగ్ రన్లో మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉందని చాలాసార్లు డిస్కస్ చేసాం. రీసెంట్గా ఈ స్టాక్ అనేది కొంత కరెక్షన్లో ఉంది, మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ జీరో డెప్ట్ ఫ్రీ కంపెనీ. సో అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 44% ఉంది. సో అలాగే అరౌండ్ 1% డివిడెండ్ డీల్ అనేది ఇస్తుందన్నమాట. సో అలాగే కంపెనీ ఫండమెంటల్స్ మనకి వీళ్ళు ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ని వాళ్ళు మేనేజ్ చేయడం అవన్నీ కూడా చేస్తుంటారు. సో కంపెనీ ఫండమెంటల్స్ మనం చెక్ చేస్తే కనుక P&L స్టేట్మెంట్ మనం చెక్ చేస్తే కనుక కంపెనీ కన్సిస్టెంట్గా వాళ్ళ సేల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది ఎవ్రీ ఇయర్ కూడా. అలాగే నెట్ ప్రాఫిట్ మనం చెక్ చేస్తే ఆఫ్టర్ ట్యాక్స్ అని పే చేసిన తర్వాత రీసెంట్ ఇయర్స్ మనం కంపేర్ చేస్తే కనుక సో ప్రాఫిట్స్ కూడా చాలా బాగా పోస్ట్ చేస్తుంది. వీళ్ళకి కాంపిటీటర్స్ ఎక్కువ ఉన్నారు, బట్ లాంగ్ రన్లో ఈ కంపెనీ ఇంకా కూడా చాలా బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ అనేది ఉంది, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది ఈ కంపెనీ. సో అలాగే ప్రొమోటర్స్ దగ్గర అరౌండ్గా 31% స్టేక్ ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర 26% స్టేక్ ఉంది. రీసెంట్గా కన్సిస్టెంట్గా ఎఫ్ఐఎస్ వాళ్ళ స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నారు స్టాక్లో. సో దట్ మనకి లాంగ్ రన్లో ఈ కంపెనీ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది అని మనకి ఇండికేషన్ అనమాట. అలాగే డిఏఎస్ రీసెంట్గా స్టేక్ అనేది తగ్గించుకున్నారు. సో అలాగే మనకి పబ్లిక్ చూస్తే కనుక పబ్లిక్ రీసెంట్గా స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకుని 27% స్టేక్ ఉంది. ఓవరాల్ కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. రిటర్న్ ఆన్ ఈక్విటీ చాలా బాగుంది. సో కంపెనీ ఏదైతే షేర్ వాల్యూ అనేది రీసెంట్గా చాలా కరెక్ట్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు కూడా బల్క్ సెల్లింగ్ అనేది జరిగిందనమాట. మనకి ఏదైతే మార్కెట్ అవర్స్లో న్యూస్ కూడా వచ్చింది. సో మేజర్ సపోర్ట్ బ్రేక్ అవ్వడం, అక్కడ మేజర్ ఇన్వెస్టర్స్ ఎవరో సెల్ చేయడం స్టేక్ని. సో దట్ స్టాక్ అనేది చాలా బాగా కరెక్ట్ అయింది. అరౌండ్ 6%-7% స్టాక్ అనేది కరెక్ట్ అయింది. సో
కొంత మేజర్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్. బట్ ఈ స్టాక్ రీసెంట్గా 4000 లెవెల్ ఏదైతే ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తే కనుక ఒక 1250 రూపీస్ స్టాక్ అరౌండ్గా మనకి 4000 దాకా కూడా వెళ్ళింది ఫ్రెండ్స్ విత్ ఇన్ 1.5 ఇయర్లో. సో స్టాక్ అనేది రీసెంట్గా చాలా డ్రాస్టిక్గా కరెక్ట్ అయింది. 4000 లెవెల్ దగ్గర నుంచి 2738 లెవెల్కి వచ్చేసింది. అంటే అరౌండ్గా అరౌండ్గా 40% అలా కరెక్ట్ అయిందనమాట. సో బట్ ఇంకా కూడా మనకి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వెయిట్ చేయండి. వెయిట్ చేసి మనకి చాలా మంచి లెవెల్స్ మనం డిస్కస్ చేస్తే కనుక సో 2000 నుంచి 2200. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 2400 నుంచి 2500 లెవెల్ దగ్గర చేయండి ఫ్రెండ్స్. సో ఒకవేళ ఈ స్టాక్ అని మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం మీకు కనుక వ్యూ ఉంది, పాజిటివ్ వ్యూ ఉంటే కనుక ఈ స్టాక్లో, ఎందుకంటే ఇది చాలా మంచి కంపెనీ, సో నాట్ ఏ ప్రాబ్లం. సో లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్గా కరెక్షన్ కూడా వచ్చింది, బట్ మేజర్ బ్రేక్అవుట్ ఈరోజు అయింది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. 2400 నుంచి 2500 చాలా మంచి సపోర్ట్ రీజన్. సో ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా తీసుకుంది. సో ఆ రీజన్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి 2000 లెవెల్ దగ్గర కూడా మీరు కొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రీసెంట్గా బ్రేక్ అయింది కాబట్టి ఈరోజే. సో వెయిట్ చేయండి. 2400 నుంచి 500 దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే కనుక అక్కడ మీరు కొత్తగా క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు, లేదా యావరేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు హై లెవెల్స్ దగ్గర బై చేసిన యావరేజ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి 2000 లెవెల్ దగ్గర కూడా యావరేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి క్యామ్ స్టాక్ కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. లాంగ్ రన్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్ సోనా బిఎల్డబ్ల్యూ. సో సోనా క్యామ్స్ అని కూడా అంటాం, కామ్స్ అని కూడా అంటాం. సో మనకి ఈ కంపెనీ కూడా చాలా మంచి కంపెనీ, ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో మనం ఎప్పుడైనా చూస్తే ఇన్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది డెప్ట్ ఈక్విటీ రేషియో లేదా డెప్ట్ అయినా చూడండి. 126 crores ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. రిటర్న్ ఆన్ ఈక్విటీ 17% బాగానే ఉంది. మార్కెట్ క్యాప్ అరౌండ్ 48,000 crores. సో ప్రజెంట్ స్టాక్ వచ్చేసరికి 823 రూపీస్. రీసెంట్గానే చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. ఆఫ్టర్ ఐపీఓ వచ్చిన తర్వాత కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది. సో ఈ రీసెంట్ టైమ్స్లో మనం దీని మీద కూడా వీడియో చేసాం. సో లాంగ్ రన్లో ఇంకా కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ వన్ థింగ్ ఏంటంటే సో రీసెంట్గా స్టాక్ ఐపీఓలో వచ్చిన తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చిందనమాట. ప్రస్తుతం ఇప్పుడు కూడా స్టాక్ అప్ ట్రెండ్లోనే ఉంది. ఒకవేళ మీకు ఈ స్టాక్ ఐపీఓ రూపంలో వచ్చుండి హోల్డ్ చేస్తుంటే కనుక లాంగ్ రన్కి కంటిన్యూ చేయండి, ఎగ్జిట్ అనేది అవ్వకండి. బట్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక కొంత వెయిట్ చేసి మనం ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో ఆ లెవెల్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. సో కంపెనీ ప్రోస్ చూస్తే కనుక రీసెంట్గా కంపెనీ డెప్ట్ అనేది రెడ్యూస్ చేసుకుంది. ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. ప్రాఫిట్ గ్రోత్ చాలా బాగుంది. 130% CAGR ఓవర్ లాస్ట్ 5 yearsగా చూపిస్తుంది అనమాట. డివిడెండ్ డీల్ కూడా చాలా బాగా ఇస్తుంది. బట్ స్టాక్ ఏంటంటే 29 times ఇట్స్ బుక్ వాల్యూ కంటే 29 times హై ప్రైస్ దగ్గర దొరుకుతుంది అనమాట. సో కొంచెం స్టాక్ వెయిట్ చేసి తీసుకోవడం బెటర్ అనమాట. ఏమైనా స్లైట్ కరెక్షన్ వస్తే తీసుకోవడం బెటర్. బట్ స్టాక్ ప్రెజెంట్ కూడా కొంత అప్ ట్రెండ్లోనే ఉంది. వెయిట్ చేసి తీసుకుంటే బెటర్ అనమాట. లేదు మీ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ స్టాక్ ఉంటే కనుక ఐపీఓ రూపంలో వచ్చినా లేకపోతే మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నా సరే హోల్డ్ చేయండి. చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సేల్స్ రీసెంట్ టైమ్స్లో చూస్తే కనుక కంపెనీ సేల్స్ అనేది చాలా బాగా పెరిగాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చెక్ చేసినా సో లేదా ఇయర్ ఆన్ ఇయర్ మనం చెక్ చేసినా సరే సో చాలా బాగా పెరిగాయి అనమాట. సో అలాగే నెట్ ప్రాఫిట్ కూడా రీసెంట్ టైమ్స్లో 2016 ఆ టైంలో కొంత లాసెస్ పోస్ట్ చేసేది. బట్ ఆ తర్వాత కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తుంది. బట్ రీసెంట్ మార్చ్ 2021 చాలా బాగా ప్రాఫిట్స్ అనేవి పోస్ట్ చేసిందనమాట. సో ఓవరాల్గా కంపెనీ ఫైనాన్షియల్స్, క్యాష్ ఫ్లోస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ చూస్తే కనుక కంపెనీ దగ్గర అరౌండ్ 67% స్టేక్ ఉంది. సో ఎఫ్ఐఎస్ రీసెంట్గా స్టేక్ తగ్గించుకున్నారు. ప్రీవియస్ ఇయర్ వాటితో కంపేర్ చేస్తే కనుక డిఐఎస్ స్లైడ్గా స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నారు. పబ్లిక్ దగ్గర చాలా స్మాల్ స్టేక్ ఉంది. అందువల్ల చాలామంది పబ్లిక్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే ఇన్వెస్ట్ చేద్దాం మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ అని చెప్తుందన్నమాట. సో మనం చూద్దాం. సో స్టాక్ ఐపీఓ వచ్చి నుంచి కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది అనమాట. సో ఈవెన్ కరెక్షన్ అయిన తర్వాత కూడా చాలా టైం స్పెండ్ చేసి మళ్ళీ కూడా సేమ్ లెవెల్స్ దగ్గర ఉంది. ఈరోజు ఆ మేజర్ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయింది. ఓవరాల్ స్టాక్ అనేది అప్ ట్రెండ్లోనే ఉంది. హోల్డ్ చేసే వాళ్ళు హోల్డ్ చేయండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుందాం అనుకుంటే కనుక ప్రజెంట్ అయినా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే కనుక వెయిట్ చేసి 600 నుంచి 640 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో ఎందుకు ఇంత డీప్ కరెక్షన్ వస్తుందంటే సో వస్తే కనుక ఇన్వెస్ట్ చేయడం, ఇక్కడ బల్క్గా యాడ్ చేసుకోవడం బెటర్. ఒకవేళ మీరు హై లెవెల్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక ఇక్కడ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఈ స్టాక్లో పెడదాం అనుకుంటే కనుక ఇక్కడ ఒక 20,000 30,000 రూపీస్ అనేది మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. రిమైనింగ్ ఏదైతే కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసి 600 నుంచి 640 లెవెల్స్ ఏమైనా వస్తే కనుక అక్కడ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు మీకు ఫ్యూచర్లో మీరు వెరీ లాంగ్ టర్మ్ కదా నాకు ప్రాబ్లం లేదు అనుకుంటే ప్రస్తుతమైన లెవెల్స్ దగ్గర కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ కరెక్షన్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. 600 నుంచి 640 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ ఫ్రెండ్స్. మంచి సపోర్ట్ కూడా ఉంది. ప్రీవియస్గా రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఉంది. అది బ్రేక్ అయిన చాలా ర్యాలీ ఇచ్చింది. మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకొని రీసెంట్గా ఇంక్రీజ్ అయింది కాబట్టి 600 నుంచి 640 అరౌండ్గా రీజన్ చాలా మంచిది.
మంచిది. లేదు మీరు అనుకుంటే కనుక కొంత క్వాంటిటీ ఇక్కడ కూడా యాడ్ అనేది చేసుకోండి. కరెక్షన్ వస్తే కనుక అప్పుడు ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మనకి ఫోర్త్ కంపెనీ అనమాట సోనాకామ్స్. సో అలాగే మనకి ఫిఫ్త్ కంపెనీ వచ్చేసరికి ఎస్బీఐ కార్డ్స్. చాలామంది అడుగుతున్నారు, రీసెంట్గా ఎస్బీఐ కార్డ్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కూడా దీన్ని షార్ట్ చేస్తున్నారు. సో షార్ట్ సెల్లింగ్ చేస్తున్నారు అనమాట. సో ఈ స్టాక్ ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, ఇన్వెస్ట్ అనేది ఖచ్చితంగా చేయొచ్చు అనమాట. సో నాకు ఐపీఓ రూపంలో వచ్చింది. ఐపీఓ నుంచి కంటిన్యూస్గా హోల్డ్ చేస్తున్నాను. సో నాకు 2 లాట్స్ అరౌండ్గా వచ్చాయి అనమాట. సో ఆ లాట్స్ని అలాగే హోల్డ్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. నాకు ఐపీఓ వచ్చి నుంచి కూడా స్టాక్ అనేది కరెక్ట్ అయ్యి అరౌండ్ 500 లెవెల్ దాకా కూడా వెళ్ళి మళ్ళీ కూడా రికవరీ అయ్యి సో రీసెంట్గా బాగా పైకి వెళ్ళింది. బట్ మళ్ళీ కూడా కరెక్షన్ వచ్చిందనమాట అరౌండ్ 20%, 25%. సో ఈ స్టాక్ ప్రస్తుతం చాలా మంచి లెవెల్స్ దగ్గర ఉంది. అక్యూములేట్ చేసుకుందాం అనుకుంటే కనుక లాంగ్ టర్మ్కి ఈ స్టాక్ను కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో అరౌండ్ డెప్ట్ 19,000 crores, డెప్ట్ కొంచెం ఎక్కువ ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చేసరికి 921 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. 86,762 మార్కెట్ క్యాప్ ఉంది. సో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ అంటే ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ క్రెడిట్ కార్డ్ కంపెనీ అనమాట. హెచ్డిఎఫ్సి తర్వాత ప్రైవేట్ సెక్టర్లో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ చాలా బాగా ఉంటాయి. ఫస్ట్ వన్ అనమాట. సెకండ్ వచ్చేసరికి ఎస్బీఐ అనమాట. సో లాంగ్ రన్లో చాలా మంచి ఫ్యూచర్, ఎందుకంటే ప్రస్తుతం చాలామంది క్రెడిట్ కార్డ్స్కి యూజ్ చేస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయడం చాలా స్టార్ట్ చేస్తారు ఇండియాలో. ఫ్యూచర్లో ఇంకా కూడా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే లోన్స్ తీసుకోకన్నా కూడా లోన్స్కి కూడా మీకు క్రెడిట్ స్కోర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో క్రెడిట్ కార్డ్స్ అనేవి. సో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో కంపెనీ ఫైనాన్షియల్స్ మనం చెక్ చేస్తే కనుక రెవెన్యూస్ అనేవి రీసెంట్ టైమ్స్లో చాలా బాగా ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. సో ప్రాఫిట్స్ మనం చెక్ చేసుకుంటే కనుక ప్రాఫిట్స్ కూడా కంటిన్యూస్ ప్రాఫిట్స్ అనేవి పోస్ట్ చేస్తుంది. సో రీసెంట్ ఏదైతే మొన్న ఫైనాన్షియల్ ఇయర్లో కొంత తగ్గింది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే, బట్ ఓవరాల్గా కంపెనీ మంచి ప్రాఫిట్స్ అనేది జనరేట్ అనేది చేస్తుంది అనమాట. సో 1 year మనకి కొంచెం తగ్గినంత మాత్రమే మనం భయపడాల్సిన అవసరం లేదు. 4 to 5 years కంటిన్యూస్గా ఏమైనా తగ్గుతుంటే రెవెన్యూస్ అప్పుడు మనం భయపడాలి. సో బట్ ఏదైతే కంపెనీ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. ఎస్బీఐ మనకు తెలిసింది. సో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ కూడా మనకు చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అనమాట. 69% స్టేక్ అనేది ప్రమోటర్స్ దగ్గర ఉంది. 13% రీసెంట్ టైమ్స్లో చూడండి ఎఫ్ఐఎస్ స్టేక్ ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. ఈవెన్ డిఐఎస్ కూడా స్టేక్ ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. సో అలాగే రీటైల్ పబ్లిక్ ఏదైతే మా స్టాక్ ఎప్పుడైతే కరెక్ట్ అవుతుందో పబ్లిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిట్ అయిపోతారు. సో ఎగ్జిట్ అయిపోయి వాళ్ళకి భయంతో ఎగ్జిట్ అయిపోతారు. బట్ స్టాక్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. మీరు కనుక లాంగ్ వ్యూ 8 to 10 years వ్యూ కనుకుంటే కనుక మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్లో చాలా బాగా కరెక్ట్ అయింది. అరౌండ్ 1150 రూపీస్ దగ్గర అరౌండ్గా అక్కడి నుంచి కంటిన్యూస్గా కరెక్ట్ అయ్యి ప్రస్తుతం చాలా మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. 900 నుంచి 920 లెవెల్ దగ్గర ఉంది. అందువల్ల చాలామంది ఈ స్టాక్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో 900 నుంచి 920 లెవెల్. సో దీని ప్రైస్ వచ్చేసరికి 855 అరౌండ్గా మనకి ఐపీఓ రూపంలో వచ్చింది. 855 ఆ రేంజ్లోనే ఐపీఓ వచ్చింది. సో 900 లెవెల్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే ఇన్వెస్ట్ చేయండి. లేదు అనుకుంటే 850 లెవెల్స్ దాకా వెయిట్ చేయండి ఫ్రెండ్స్. 850 దీనికి చాలా మంచి స్ట్రాంగ్ లెవెల్ అనమాట. ప్రీవియస్గా రెసిస్టెన్స్ యాక్ట్ చేసింది. ఒకవేళ 900 లెవెల్ దగ్గర రివర్సల్ వస్తే 900 దగ్గర అక్యూములేట్ చేసుకోండి. లేదు 900 బ్రేక్ అయిపోతే కనుక 850 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ అనమాట. సో ఇది మనకి 5th స్టాక్ ఫ్రెండ్స్ ఎస్బీఐ కార్డ్స్. అలాగే లాస్ట్ వన్ వచ్చేసరికి టాటా పవర్ కంపెనీ. మనం చాలా టైమ్స్ వీడియోలో డిస్కస్ చేసాం. బట్ రీసెంట్ టైమ్స్లో టాటా పవర్ ఏదైతే రీసెంట్గా కొంత కింద పడుతుంది. సో చాలామంది అడుగుతున్నారు, నేను 240 లెవెల్ దగ్గర 250 లెవెల్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను. సో ప్రస్తుతం స్టాక్ కొంత కరెక్షన్లో ఉంది, అసలు హోల్డ్ చేయాలా లేదా అని అడుగుతున్నారు. సో కంపెనీ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. బట్ ఇష్యూ ఏంటంటే వీళ్ళకి డెప్ట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఈ డెప్ట్ ఇష్యూ వల్లే ఈ కంపెనీకి కొంత ఫండమెంటల్స్ వీక్ ఉన్నాయి. బట్ రిమైనింగ్ అన్నీ కూడా కంపెనీ చాలా బాగుంది. ఫ్యూచర్లో మనకి ఏదైతే ఎలక్ట్రికల్ కార్స్ అవన్నీ జనరేట్ అయితే వీళ్ళు స్టేషన్స్ ఏవైతే పెడతారో, సో దానివల్ల కంటిన్యూస్గా ఎలక్ట్రికల్ స్టేషన్స్ ఏవైతే పెడతారో కంటిన్యూస్గా స్టాక్ బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. రీసెంట్ టైమ్స్లో 100 రూపీస్ 60 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్ ర్యాలీ ఇచ్చింది స్టాక్. సో లాంగ్ రన్లో ఈ కంపెనీ ఇంకా కూడా చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది షేర్ హోల్డర్స్కి. సో చాలామంది 800,000 రూపీస్ కూడా వెళ్తుందని చాలామంది డిస్కస్ చేస్తున్నారు. బట్ అది లాంగ్ వ్యూ అనమాట, 8 to 10 years వ్యూ. సో ప్రస్తుతం అయితే కనుక స్టాక్ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక టాటా పవర్ని హోల్డ్ చేయడం బెటర్. ప్రస్తుతం స్టాక్ కొంత సైడ్ వేస్లో ఉంది. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక 200 లెవెల్ చాలా మంచిది ఫ్రెండ్స్. సో చాలామంది అడిగారు 200 నుంచి 210 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్. ఇక్కడికి వచ్చి కొంత పడిపోతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. సో ఇక్కడికి వచ్చి కొంత రివర్సల్ కనిపిస్తే కనుక ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ప్రస్తుతం అయితే కొంత సైడ్ వేస్ ఉంది.
ఉంది. ఈవెన్ టాటా మోటార్స్ కూడా సైడ్ వేస్ ఉంది. ఈరోజు కొంచెం పాజిటివ్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళినా సరే ఆఫ్టర్నూన్ మార్కెట్ కరెక్షన్లో స్టాక్స్ మళ్ళీ కూడా పడిపోయినాయి. సో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఒకవేళ 250 లెవెల్స్ దగ్గర కానీ 260 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక మీ వ్యూ లాంగ్ వ్యూ అయితే కనుక హోల్డ్ చేయండి. సో నాట్ ఏ ప్రాబ్లం అన్నమాట. ఖచ్చితంగా పైకి వెళ్తుంది స్టాక్ అనేది. మరి రీసెంట్గా షార్ప్ ర్యాలీ ఇచ్చింది కాబట్టి కొంత కన్సల్టేషన్ పొజిషన్లో ఉంది. వన్స్ అది బ్రేక్ అయితే కనుక మళ్ళీ కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. 200 నుంచి 210 లెవెల్స్ కొంచెం మంచి లెవెల్స్. మీరు కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్, లేదు మీరు ఆల్రెడీ హై లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసి ఉంటే హోల్డ్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మనకి 6th స్టాక్ ఫ్రెండ్స్, టాటా పవర్. సో ఇవి అనమాట 6 స్టాక్స్, మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్స్. అలాగే మీకు ఇంకేమైనా అదర్ స్టాక్స్ కావాలనుకుంటే కనుక, సో అదర్ స్టాక్స్ మీద వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ మనం కెమికల్ సెక్టర్ మీద కూడా వీడియో చేద్దాం. ఎందుకంటే కెమికల్ సెక్టర్ స్టాక్స్ రీసెంట్గా కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. సో మంచి పిక్ చేసుకునే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో దాని మీద కూడా వీడియో చేద్దాం. అలాగే ఇంకో సెక్టర్ లైక్ రియల్ ఎస్టేట్ సెక్టర్ మీద కూడా అడుగుతున్నారు. ఆల్రెడీ మనం ప్రీవియస్గా రియల్ ఎస్టేట్ సెక్టర్ మీద ఒక వీడియో చేసాం, బట్ షార్ట్ టర్మ్కి చేసాం. లాంగ్ వ్యూ కూడా మనం రియల్ ఎస్టేట్ సెక్టర్ మీద కూడా వీడియో చేద్దాం ఫ్రెండ్స్. అప్కమింగ్ వీడియోస్ ఆ 2 ఉండొచ్చు అనమాట. సో ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు మనం ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు కనుక ఇంట్రాడే కాల్స్, ఆప్షన్ కాల్స్ లేదా షార్ట్ టర్మ్కి కాల్స్ ఏమైనా కావాలనుకుంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే కనుక నేను మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇది వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.